నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గాంధీ సరోవర్కు 98 ఎకరాల రక్షణ శాఖ భూమి కేటాయించండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. యూరియా కోసం కొనసాగుతున్న రైతుల పోరాటం. తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు. సికింద్రాబాద్ జేబీఎస్ సమీపంలో ఆక్రమణల తొలగింపు. దుకాణాలను నీలమట్టం చేసిన కంటోన్మెంట్ అధికారులు. బీజేపీ రాష్ట్ర కమిటీపై అసంతృప్తిలో పలువురు నేతలు. హైదరాబాద్కే పెద్దపీట వేసి జిల్లాలను విస్మరించారని నిట్టూర్పు. నేపాల్ రాజధాని ఖాట్మాండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు. రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి మెరుగుపడింది. ఖాట్మాండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. జెన్జెడ్ ఉద్యమంలో భాగంగా ఆందోళనకారులు నిప్పుపెట్టిన వాహనాలు కాలిబూడిదైన దృశ్యాలు ఖాట్మాండు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. నేపాల్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధంపై మొదలై హింసాకాండకు దారితీసిన జెన్జెడ్ ఉద్యమం సైన్యం రంగంలోకి దిగడంతో సద్దుమణిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. హింసాత్మక ఘటనలు చెలరేగకుండా నిర్బంధ ఆదేశాలను సైన్యం జారీ చేసింది. ఖాట్మాండులో 2 రోజుల పాటు జరిగిన ఆందోళనల్లో కాలిపోయిన వాహనాలు, భవనాల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. నేపాలీ మీడియా సంస్థ కాంతిపూర్ టీవీ ప్రధాన కార్యాలయం నుంచి పొగలు వెలువడుతున్నాయి. నేపాల్ పార్లమెంటు భవనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా తర్వాత మంగళవారం రాత్రి 10 గంటలకు నేపాల్లో భద్రతా కార్యకలాపాలకు ఆ దేశ సైన్యం నాయకత్వం వహించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఖాట్మాండు, లలిత్పూర్, భక్తపూర్ నగరాలతో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆంక్షలు విధించింది. జెన్జెడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సమూహాలు సాధారణ పౌరులకు, ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించడంపై నేపాల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీలు, విధ్వంసాలు వంటి అవాంఛనీయ ఘటనలను నివారించడానికి దళాలను ఎక్కడికక్కడ మోహరించినట్లు తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలై 2 రోజుల పాటు సాగిన జెన్జెడ్ ఉద్యమం నేపాల్లో హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఉద్యమం కాస్త అవినీతిపైకి మళ్లీ రాజధాని ఖాట్మాండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. సైన్యం రంగంలోకి దిగి సమస్యాత్మక ప్రదేశాల్లో గస్తీ నిర్వహిస్తోంది. మరోవైపు నేపాల్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది.
దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రచిస్తున్న ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మ్యాగ్యూల్లో కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఛేదించాయి. దక్షిణ ఢిల్లీలో ఐసిస్తో సంబంధం ఉన్న అఫ్తాబ్ అనే వ్యక్తిని అరెస్టు చేశాయి. మరో అనుమానితుడు డానిష్ను రాంచీలోని ఓ లాడ్జిలో పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మ్యాగ్యూల్ను సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద మ్యాగ్యూల్తో సంబంధాలు ఉన్న మరో 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రష్యా నుంచి చెమురుకుంటుందన్న సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో మళ్లీ చర్చలకు సిద్ధమని ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు త్వరలోనే ఫలిస్తాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి ఉన్న అపారమైన అవకాశాలకు ఈ చర్చలు బాటలు వేస్తాయని మోదీ అన్నారు. భారత్, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలని, సహజ భాగస్వాములని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురుకుంటుందన్న సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో చేసిన పోస్టు ఇరు దేశాల మధ్య మరోసారి సానుకూల వాతావరణానికి బాటలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను భారత్, అమెరికా విజయవంతంగా పూర్తి చేస్తాయని భావిస్తున్నట్లు ఆ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారని ట్రంప్ తన పోస్టులో వివరించారు. వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించేందుకు అమెరికా, భారత్ చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో ఒక ఒప్పందానికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాబోవని ఆశిస్తున్నట్లు ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే సానుకూలంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడి అంచనాలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్య సంబంధాల్లో అపరిమిత భాగస్వామ్యానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు. మొదటి నుంచి భారత్, అమెరికాలు సన్నిహిత మిత్రదేశాలని, సహజ భాగస్వాములని తన పోస్టులో పేర్కొన్న మోదీ ఇరు దేశాలు వాణిజ్య చర్చలను త్వరలోనే పూర్తి చేయడం సహా ఒక అవగాహనకు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారన్న ట్రంప్ ఆకాంక్షపై స్పందించిన మోదీ ఆ క్షణం కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్టు వివరించారు. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, అమెరికాల ఉన్నతి కోసం ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్న మోదీ అది ప్రపంచ దేశాలకు కూడా మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 27న భారత్ నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై 50% సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం తర్వాత తొలిసారి అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఇరు దేశాల చర్చలపై సానుకూల ప్రకటన చేయడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలన్న ఆదేశాల అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా తీసుకోవాలని బీహార్లోని ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు బీహార్ ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ లేఖ రాసింది. రాజ్యాంగంలోని సెక్షన్ 9 ప్రకారం ఓటరు నమోదు కోసం ఆధార్ను ఓ గుర్తింపు కార్డు కింద మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బీహార్ సీఈఓకు రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆధార్ వాస్తవికతను పరిశీలించిన తర్వాతే ఓటరు నిర్ధారణకు వినియోగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సూచించింది. ఆధార్ ద్వారా నిజమైన పౌరులను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని పేర్కొంది. ఓటరు నమోదు కోసం ఆధార్ను పరిగణలోకి తీసుకోకుంటే కఠిన చర్యలు తప్పవని బీహార్ ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ హెచ్చరించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వాలని రాజ్నాథ్ను సీఎం కోరారు. 98.2 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నట్లు రాజ్నాథ్కు తెలిపిన సీఎం గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో అక్రమ వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ అధికారులు కూల్చివేశారు. జేబీఎస్ నాలా పక్కన వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఇటీవల నోటీసులు ఇచ్చారు. ఇవాళ తెల్లవారుజామున జేసీబీల సాయంతో దుకాణాలను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నాలా పక్క స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో గత నెల జరిగిన చిన్నారి సహస్ర హత్య కేసులో కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేసినట్లు బాలుడు ఒప్పుకున్నట్లు కూకట్పల్లి ఏసీపీ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మైనర్ నిందితుడిని కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు జువైనల్ హోంలోనే బాలుడిని విచారించారు. ఈ నేపథ్యంలో హత్య కేసుతో పాటు బాధితురాలు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన కారణంగా పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బాలుడి ప్రవర్తనలో కొంత మార్పు గమనించినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో దుస్తుల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తమిళనాడులోని తిరువూరు దుస్తుల తయారీ పరిశ్రమల యాజమాన్యాలను ఆహ్వానించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోయంబత్తూరు, తిరుపూరులను సందర్శించిన ఆయన పారిశ్రామిక వర్గాలు, ఎగుమతిదారులతో మాట్లాడారు. నాణ్యతతో కూడిన రెడీమేడ్స్ తయారీకి అవసరమయ్యే కాటన్ తెలంగాణలో సమృద్ధిగా అందుబాటులో ఉందని శ్రీధర్బాబు వారికి వివరించారు. వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. అందరితో చర్చించిన తర్వాత తెలంగాణ నూతన టెక్స్టైల్స్ పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు. హీరో ఫ్యాషన్ గ్రూప్ చైర్మన్ కేఆర్ నాగరాజన్, ఎండీ సుందరమూర్తిని శ్రీధర్బాబు ప్రత్యేకంగా కలిశారు. సులభతర పారిశ్రామిక విధానాల అమలుతో తమ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు శ్రీధర్బాబు వాళ్లకు వివరించారు. బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ అసంతృప్తిని రాజేస్తోంది. తాము ప్రతిపాదించిన వ్యక్తులకు చోటు కల్పించలేదని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న నేతలు సైతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోకి ఇప్పుడిప్పుడే వెళుతున్న పార్టీకి కొత్త కూర్పుతో మరోసారి అర్బన్ పార్టీగా ముద్రపడిందని వాదన వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర కూర్పుపై నేతల్లో అసంతృప్తి అలుముకున్నట్లు తెలుస్తోంది. 22 మందితో ఏర్పడిన కొత్త కమిటీలో సింహభాగం సికింద్రాబాద్ పార్లమెంట్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకే దక్కాయి. అన్ని జిల్లాలకు సముచిత స్థానం కల్పించాల్సి ఉండగా అనేక జిల్లాలకు ప్రాతినిధ్యం కొరవడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా అయిన ఉమ్మడి వరంగల్ కు మొండి చేయి చూపించారు. గత కమిటీలో ఈ జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవులు ఉండేవి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాకు ఒక్క పదవి దక్కలేదు. మెదక్ జిల్లా నుంచి కరణం పరిణితకు అవకాశం దక్కగా ఆమె హైదరాబాద్ లోనే స్థిరపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్రవంతి రెడ్డికి రాష్ట్ర కార్యదర్శి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వాపురం లక్ష్మీ నర్సయ్యకు అవకాశం దక్కింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శిగా భరత్ ప్రసాద్ కు అవకాశం దక్కింది. నల్గొండ జిల్లాకు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 3 ఉపాధ్యక్ష పదవులు, 1 కార్యదర్శి పదవులు వరించాయి. ఊహించని పేర్లు కొత్త కమిటీలో ప్రకటించడం పట్ల కాషాయ శ్రేణులే ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. 22 మందితో ఏర్పడిన కొత్త కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది రాష్ట్ర కార్యదర్శులు, 1 కోశాధికారి, 1 సంయుక్త కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధిని నియమించారు. కొత్త కమిటీలో ఓసీలు 11, బీసీలు 7, ఎస్సీలు 3, ఎస్టీ 1. అధ్యక్షుడితో కలిపితే మొత్తం కమిటీ సభ్యుల సంఖ్య 23 కాగా ఓసీల సంఖ్య 12 అవుతుంది. కమిటీలో మహిళలకు 6 పదవులు దక్కాయి. మహిళా మోర్చాతో కలుపుకుంటే మహిళలకు 7 అవకాశం దక్కింది. రాష్ట్ర కమిటీతో పాటు పార్టీకి సంబంధించిన 7 మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా అధ్యక్షులకు మరోసారి అవకాశం కల్పించగా మిగతా 5 మోర్చాలకు కొత్త అధ్యక్షులను నియమించారు.
బీజేపీ రాష్ట్ర కమిటీలో అధ్యక్షుడు తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవి ప్రధాన కార్యదర్శి. గత రాష్ట్ర కమిటీలో 4 ప్రధాన కార్యదర్శులు ఉండగా కొత్త కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులనే నియమించారు. పాత కమిటీలోని ప్రధాన కార్యదర్శుల్లో కాసం వెంకటేశ్వర్లకు కొత్త కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు దక్కగా మిగతా 3 గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, దుగ్గ్యాల ప్రదీప్ కు చోటు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడం పట్ల కాసం వెంకటేశ్వర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. చోటు దక్కని మిగతా 3 జాతీయ కమిటీలో అవకాశం దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్ర కమిటీలో తాము ప్రతిపాదించిన వ్యక్తులకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఉత్తర తెలంగాణలో 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాష్ట్ర జట్టులో సముచిత స్థానం కల్పించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి ఉత్తర తెలంగాణలో ఓట్లు, సీట్లతో గ్రామీణ స్థాయిలోకి వెళుతుందనుకుంటున్న పరిస్థితుల్లో కొత్త కమిటీ వల్ల బీజేపీ అర్బన్ పార్టీనే కాదు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అనేలా జట్టు కూర్పు ఉందని కాషాయ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ప్రత్యేక బృందం ముంబై కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ హవాలా రాకెట్ను బట్టబయలు చేసింది. 24 ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఢిల్లీ, రాజస్థాన్లో దాడులు నిర్వహించి 20 మంది హవాలా నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3,84 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండీలే తెలిపారు. ఈ ఏడాది జూన్లో గోవాలో నైజీరియన్ డ్రగ్ సరఫరాదారుడు మ్యాక్స్వెల్ ను ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని కేసు దర్యాప్తులో తొలిసారి డ్రగ్స్ ముఠాల హవాలా లింకులు బయటపడ్డాయి. మ్యాక్స్వెల్ డ్రగ్ విక్రయించగా వచ్చిన డబ్బును 150 బ్యాంకు ఖాతాలకు చేరవేసినట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ఇందుకు కమిషన్గా 68 లక్షల రూపాయలు సంపాదించినట్లు తేల్చారు. ఇదే కేసులో అప్పట్లోనే ముంబై హవాలా నిర్వాహకుడు ఉత్తమ్ సింగ్ ను ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించి డ్రగ్స్ విక్రయాల సొమ్ము దేశం దాటకుండా కట్టడి చేసేందుకు 3 నెలలుగా 5 రాష్ట్రాల్లోని హవాలా ముఠాలపై నిఘా ఉంచి రాకెట్ను భగ్నం చేశారు. ముంబైలో కీలకంగా హవాలా రాకెట్ నిర్వహిస్తున్న ఉత్తమ్ సింగ్, చేతన్ మామనియా, దుర్గారాం, చేతన్ సింగ్, చంగన్లాల్ ముఠాగా ఏర్పడి హవాలా రాకెట్ నడిపిస్తున్నారు. ప్రధాన ఏజెంట్ ఉత్తమ్ సింగ్ ప్రతిరోజు గోవాలోని నైజీరియన్ల నుంచి 25 లక్షల రూపాయలు మొదలు వారానికి 21 కోట్ల నగదు సేకరిస్తాడు. డ్రగ్స్ స్మగ్లర్ల నుంచి వచ్చిన ఈ నగదును స్థానిక వ్యాపారులకు పంపిణీ చేస్తాడు. చంగన్లాల్ అండ్ కంపెనీ నుంచి తీసుకున్న హవాలా నగదును చేతన్ సింగ్ నైజీరియన్ వ్యాపారులకు అందజేస్తాడు. ఇలా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. బిజినెస్ వీసాపై ముంబై చేరిన నైజీరియన్లో నిత్యావసర సరుకులు, చిన్నపిల్లల దుస్తులు, కుర్తాలు, టీషర్ట్లు, విగ్గులు తయారు చేసేందుకు జుట్టు కొనుగోలు చేస్తారు. వీటిని చెన్నై, ముంబై నుంచి సముద్ర మార్గంలో కార్గో ద్వారా నైజీరియా ఎగుమతి చేస్తారు. నైజీరియా వ్యాపారుల తరపున కొనుగోలు చేసిన వస్తువులకు హవాలా ఏజెంట్లు తమ వద్ద ఉన్న డ్రగ్స్ ముఠాల డబ్బును చెల్లిస్తారు. చదువు, వైద్యం కోసం వచ్చే నైజీరియన్లకు విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో అయిన ఖర్చును వీరే చెల్లింపులు జరుపుతారు. నైజీరియన్ల వ్యాపారులు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నైజీరియాలోని ప్రధాన డ్రగ్ కింగ్ పిన్ ఇమ్మాన్యుయల్ బ్యాంకు ఖాతాల్లో అంతే మొత్తంలో నగదు జమ చేస్తారు. మాదక ద్రవ్యాల విక్రయాల ద్వారా వచ్చిన భారతీయ కరెన్సీని ఇక్కడే మార్పిడి చేసేందుకు హవాలా ఏజెంట్లు మత్తుముఠాలకు సహకరిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా హవాలా ఏజెంట్లు ₹1,00,000కు 20% కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని భరత్ కుమార్ చంగన్లాల్ అండ్ కంపెనీ కేంద్రంగా హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో తాజాగా అరెస్టైన 20 మందితో నిందితుల సంఖ్య 50కు చేరింది. అరెస్టైన వారిలో ముంబైకి చెందిన ప్రధాన డ్రగ్ కింగ్ పిన్ చేతన్ మావిజీ మామనియా, రోనక్ ప్రజాపతి, చేతన్ సింగ్, గగన్తో పాటు సహాయకుల్ని అరెస్టు చేశారు. మరో 2 ప్రధాన నిందితులు చంగన్లాల్, దుర్గారాంలు పరారీలో ఉన్నారు. పోలీసులు 2010 నుంచి ఇప్పటి వరకు 323 ఎన్టీపీఎస్ కేసుల్లో 353 మంది విదేశీయుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో అధిక శాతం నైజీరియన్లే ఉన్నారు. వీరంతా పలు పాస్పోర్ట్లు, గుర్తింపు కార్డులు, వీసాలతో దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడికొచ్చాక నకిలీ గుర్తింపు కార్డులు, పాస్పోర్టులు తయారు చేయించుకుని మారుపేర్లతో తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ రేస్ వ్యవహారంలో క్విట్ ప్రోకో నీకింత నాకింత కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ నిర్ధారణకొచ్చింది. 9 నెలల దర్యాప్తు క్రమంలో ఈ విషయాన్ని గుర్తించింది.
హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కింద 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్కు సమకూరినట్లు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏకు 75 కోట్ల రూపాయలు నష్టం రాగా ఎఫ్ఈఓకు 46 కోట్లు లబ్ధి జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతివ్వాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసింది. యూకే చట్టాల ప్రకారం నమోదైన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ 9 నుంచి 12 సీజన్లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి ఎంఏయూడీ శాఖతో 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలని, రేస్ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ ను హూస్ట్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 11న జరిగిన సీజన్ 9 ఈవెంట్ కోసం ఎంఏయూడీ తరపున హెచ్ఎండిఏ 12 కోట్లు వెచ్చించింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ భరించారు. తర్వాత ఎఫ్ఈఓ, స్పాన్సర్ మధ్య విభేదాలు తలెత్తడంతో సీజన్ 10 నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి. రుసుం చెల్లింపులకు స్పాన్సర్ చేతులెత్తేయడంతో దాన్ని ప్రభుత్వమే చెల్లించే అవకాశాలపై చర్చించారు. 2023 సెప్టెంబర్ 27న హెచ్ఎండిఏ కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు. ఏస్ నెక్స్ట్ జెన్ కు బదులుగా హెచ్ఎండిఏనే ప్రమోటర్గా, హోస్ట్ సిటీగా వ్యవహరించారనే ప్రతిపాదనను కేటీఆర్ ఆమోదించారు. ఈ క్రమంలో హెచ్ఎండిఏ నిధుల నుంచి మొత్తం 54.88 కోట్లు చెల్లించారు. 10 కోట్ల కన్నా ఎక్కువ చెల్లించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. 2 విడతల చెల్లింపుల అనంతరం ఎఫ్ఈఓ, ఎంఏయూడీల మధ్య 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం కుదిరింది. 90 లక్షల పౌండ్లంటే 90 కోట్లను చెల్లించడమే కాకుండా ఈవెంటు నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ను సమకూర్చాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరించారని ఒప్పందంలో పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోకుండానే చెల్లింపులు చేశారు. తొలి సీజన్ నిర్వహణ క్రమంలో ఏస్ నెక్స్ట్ జెన్ కు 165 కోట్ల మేర నష్టం వాటిల్లడంతో ముందుకెళ్లలేమని ఆ సంస్థ చేతులెత్తేసిందని ఏసీబీ లేఖలో తెలిపింది. తొలి ఒప్పందం ప్రకారం మిగిలిన 3 సీజన్ల నిర్వహణ క్రమంలో ఆ సంస్థ సుమారు 600 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సంస్థకు ఈ భారాన్ని తప్పించేందుకే కేటీఆర్ ప్రణాళిక రచించారని, దీంతో ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడిందని ఏసీబీ పేర్కొంది. ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కింద 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కు సమకూరినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడు A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. దర్యాప్తు క్రమంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఎఫ్ఈఓలను కూడా నిందితులుగా చేర్చారు. అనిసా నివేదిక ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ కు సిఫార్సు చేయనుంది. కమిషన్ సూచనల అనంతరం కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం నివేదిక పంపనుంది. మిగిలిన నిందితుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని, ఈ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీ ప్రాసిక్యూషన్కు అనుమతి కోరిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్కు ఫార్ములా ఈ రేసు తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారని, తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ఆకర్షించాలన్నది తన ఉద్దేశమని తెలిపారు. ప్రాసిక్యూషన్ చేసినా, ఛార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరని, తాము మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలపై పోరాడతామని తెలిపారు. నేను స్పష్టంగా చెప్పాను. ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. అందుకే దీని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు. లై డిటెక్టర్ అన్నాడు ఇది వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్ ఘనంగా ప్రారంభమైంది.
దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చి 1300 మందికి పైగా సిబ్బంది డ్యూటీ మీట్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల జైలు శాఖల డైరెక్టర్లు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు. 3 రోజులు జరిగే డ్యూటీ మీట్లో ప్రథమ చికిత్స, క్విజ్, వృత్తి సంబంధిత, క్రీడా, సాంస్కృతిక పోటీలు జరపనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక డ్యూటీ మీట్కు రాష్ట్రం రెండోసారి ఆతిథ్యం ఇస్తుండగా 2022 అహ్మదాబాద్లో జరిగిన 6వ డ్యూటీ మీట్లో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఈసారి డ్యూటీ మీట్లో తొలిసారిగా ఆల్ ఇండియా టెక్నో ఎక్స్పో, జైలు ఉత్పత్తుల ప్రదర్శనను సైతం ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత సర్వేలెన్స్ సిస్టమ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఆధునిక సాంకేతికతలను ప్రదర్శించారు. సమాజంలో జైలు అధికారులు అత్యంత క్లిష్టమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. Officers carry one of the toughest responsibilities, balancing safety with compassion and firmness with reformation. This meet embodies the spirit of one nation, one service. I must place on record the progressive steps of the Telangana government in correctional reforms. On Republic Day 2024, 231 good conduct. These acts were not just a remission, but of compassion and hope. You are a very, very important part of the society where to provide security and safety to the citizens, to provide humane treatment to the inmates, and to give them a hope, you are working tirelessly behind the walls. Quite often, the contribution that you do may not be recognized, but nevertheless, these occasions will tell you that the work which you do silently for the welfare of the inmates in particular and the society in general. This is the same work which goes on across the country. It is very important that each and everyone who comes to the prison handled in a professional manner. All of us need to keep in one thing in mind, that maybe they are in conflict with law, but each and every one of them is a human being, first place. So he has to be treated well, he has to be treated with all dignity, and we all must understand that there is always scope for improvement. తోడబుట్టిన తమ్ముడిని చూసేందుకు వచ్చిన అక్కపైనే దొంగతనం నేరం మోపాడు. ఇంటికి వచ్చిన సోదరిని అనుమానించాడు. తాను డబ్బులు తీయలేదని పదే పదే చెప్పినా వినిపించుకోలేదు. దొంగతన నేరం అంటగట్టొద్దని ప్రాధేయపడినా అర్థం చేసుకోలేదు. రోజులు గడుస్తున్నా తమ్ముడికి అక్క మీద అనుమానం తగ్గలేదు. కనిపించిన ప్రతిసారి ఆ విషయంపైనే గొడవ పెట్టుకుంటున్నాడు. తన నిర్దోషిత్వాన్ని ఎలా నిర్దోషించుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ అక్క తమ్ముడిని నిలదీసింది. అంతే, కోపం పట్టలేక మంచం కొడుకు అక్క తల పగులగొట్టి చంపేశాడు. ఏం తెలియనట్లు అక్కడి నుంచి మెల్లగా జారుకున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన పోలమ్మ గుంటూరులో కుమారుడి వద్ద ఉంటోంది. వితంతు పింఛన్ తీసుకునేందుకు ప్రతి నెల ఆమె స్వగ్రామం పెదగార్లపాడు వెళుతుంది. అదేవిధంగా గత నెల 31న ఊరికి వెళ్లిన పోలమ్మ మళ్లీ తిరిగి రాలేదు సరికదా, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పెన్షన్ తీసుకుని గుంటూరు తిరిగి ప్రయాణమైన పోలమ్మను అదే గ్రామంలో ఉండే కుమార్తె ఒకరోజు ఉండిపొమ్మని బ్రతిమలాడడంతో ఆగిపోయింది. అదే ఆమె పాలిట శాపమైంది. పెదగార్లపాడుకు సమీపంలోని కరాలపాడుకు చెందిన సోదరుడు లక్ష్మయ్య ఆమెతో గొడవ పెట్టుకుని మంచంకోడు తీసుకుని కొట్టి చంపేశాడు. గొర్రెలు పెంచుతూ జీవనం సాగించే లక్ష్మయ్య కొంతకాలం క్రితం జీవాలు అమ్మగా వచ్చిన 4.5 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టాడు. అదే సమయంలో అక్క పోలమ్మ తమ్ముణ్ణి చూసేందుకు వారి ఇంటికి వెళ్ళొచ్చింది. ఆ తర్వాత డబ్బుల్లో నుంచి 1 లక్ష రూపాయలు మాయమయ్యాయి. ఆ నగదును తన సోదరి పోలమ్మే తీసుకెళ్లిపోయి ఉంటుందని లక్ష్మయ్య అనుమానపడ్డాడు. ఇదే విషయంపై పలుసార్లు సోదరిని అడిగాడు. అయితే ఆ 1 లక్ష రూపాయల గురించి తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను డబ్బులు తీయలేదని ఆమె పదే పదే చెబుతూ వచ్చినా అతని తీరు మారలేదు. అక్క మీద మరింత అక్కసు పెంచుకున్నాడు.
పెన్షన్ సొమ్ములు తీసుకునేందుకు అక్క వచ్చిందని తెలుసుకున్న లక్ష్మయ్య మరోసారి వచ్చి డబ్బుల కోసం గొడవ పెట్టుకున్నాడు. సోదరుడు పదే పదే అనుమానించడం, దొంగతనం నేరం అంటగట్టడంతో పోలమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోమారు డబ్బుల గురించి అడిగితే మర్యాదగా ఉండదని హెచ్చరించడంతో లక్ష్మయ్య కోపం కట్టలు తెంచుకుంది. వెంట తెచ్చుకున్న మంచం కోడు తీసుకుని పోలమ్మ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. భయపడిపోయిన లక్ష్మయ్య మంచం కోడును డాబాపై దాచిపెట్టి అక్కడ్నుంచి జారుకున్నాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకళ్ళు టీవీఎస్ ఎక్సెల్ తీసుకొని వెళ్లారు. ఆ టైంలో ఆ మూమెంట్ మాకు లోకల్ ఇన్ఫార్మెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాము. ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఎవరంటే ఈ డిసీజ్డ్ వల్ల బ్రదర్ వినుకొండ లచ్చయ్య. తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు. ఏమంటే వీళ్ళిద్దరికి ఇంతకు ముందు గొర్రెలు జీవాలు అమ్మిన దగ్గర ఒక 4.5 లక్షల చిల్లరి ఆయనకు వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒకరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 1 లక్ష రూపాయలు మిస్ అవుతుంది. మిస్ అయిన దగ్గర నుంచి ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో తరచుగా అడుగుతానే ఉన్నాడు, ఆ 1 లక్ష రూపాయలు నువ్వే తీసావు, ఇవ్వు అని. తను డినై చేస్తానే ఉంది, నేను తీయలేదని చెప్పి. అదే క్రమంలో 1వ తారీఖున పెన్షన్ తీసుకోవడానికి గుంటూరు నుంచి వచ్చిన తర్వాత పెదగార్లపాడికి మళ్ళీ వెళ్ళాడు, అడిగాడు. ఇంకెంతకీ ఆమె అదే ససేమిరా నేను తీయలేదు అనేసరికి పక్కనే ఉన్న మంచం కోడ్ ఏదైతే ఉంటుందో దగ్గరలో ఉంది, ఆ మంచం కోడ్ తీసుకొని గట్టిగా హిట్ ఇస్తాడు హెడ్ మీద. ఆమె చనిపోతుంది. వెంటనే ఆ మంచం కోడ్ను కూడా కన్సిల్ చేసి మేడ పైన దాచేస్తాడు. అది ఆ రోజే మనకి సీన్ విజిట్ చేసినప్పుడే పైకి వెళ్ళి చెక్ చేసి దాన్ని కూడా మేము పెట్టున్నాము. తన ఇంట్లో డబ్బులు పోతే అక్కను అనుమానించాడు. నిజంగా ఆమె తీసిందో లేదో తెలియకుండానే దొంగతనం అంటగట్టాడు. తోడబుట్టిన సోదరిని పదే పదే అందరి ముందు అవమానించడమే గాక ఏకంగా ప్రాణాలు తీశాడు. కేవలం 1 లక్ష రూపాయల కోసం 50 ఏళ్లపాటు కలిసిమెలిసి ఉన్న రక్త సంబంధాన్ని రక్తంతోనే తెగదెంపులు చేసుకున్నాడు ఆ సోదరుడు. చేయని నేరానికి ఆమెను శిక్షించి ఇప్పుడు తానూ నేరస్తుడిగా మిగిలిపోయాడు. అన్నింటిలో సగం ఆకాశంలో సగం అంటూ పోటీ పడుతున్న ఆడవాళ్లను వేధింపులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఇంటా బయట ఎదురయ్యే మృగాళ్ల వెకిలి చేష్టలతో విసిగి వేసారిపోతున్నా బయటకు చెప్పుకునేందుకు చాలామంది వెనకాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగేస్తున్నారు. కారణం పరువు పోతోందనే భయం, కుటుంబ సభ్యులు ఎలా స్వీకరిస్తారో అనే వెనుకు, కాపురంలో కలతలు వస్తాయేమో అనే గుబులు వెరసి అతివలు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఫిర్యాదు చేస్తే ఆకతాయిల ఆట కట్టించొచ్చని పోలీసులు భరోసానిస్తున్నారు. ఆకతాయిలు వెంటపడి ఏడిపిస్తారు. పనిచేసే చోట సూటిపోటి మాటలతో ఆట పట్టిస్తారు. సామాజిక మాధ్యమాల్లో చేరి రోత పుట్టించే కమెంట్స్ పెడతారు. ఎందుకంటే ఆమె నోరు మెదపదు, ఎవరితోనూ పంచుకోలేదు, ఏం చేసినా భరిస్తుందనే దుర్మార్గమైన ఆలోచన. ఇంటా బయట ఎదురయ్యే వేధింపులను బహిర్గతం చేస్తే పరువు పోతోందనే భయం, కుటుంబ సభ్యులు ఎలా స్వీకరిస్తారో అనే గుబులుతో చాలా మంది మహిళలు, యువతులు మౌనంగా ఉండిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 40% మంది తమ బాధను దిగమింగుతున్నట్లు అంచనా. వీరంతా ఏదో రూపంలో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే వేధింపులపై 60 ఫిర్యాదులు వస్తే వాటిలో 10-15 ఆడపిల్లలను వేధించేవే ఉంటున్నాయి. ఇటువంటి వారంతా బయటకు వచ్చి ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు వేధింపులకు పాల్పడే పోకిరీలకు గుణపాఠం చెప్పొచ్చని పోలీసులు భరోసానిస్తున్నారు.
అధిక శాతం మంది మహిళలు ఫోన్, సామాజిక మాధ్యమాలు, పని ప్రదేశాల వేదికగా వేధింపులను చవిచూస్తున్నారు. నెంబర్లు మార్చినా తెలుసుకొని మరీ ప్రబుద్ధులు నరకం చూపుతున్నారు. పాత పరిచయాలు, స్నేహాలను అవకాశంగా చేసుకుని పోకిరీలు వేధింపులకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తున్నారు. బాధితుల్లో భయాన్ని తొలగించి అవగాహన పెంచేందుకు నగర షీ టీమ్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు 124 అవగాహన కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో 1405 సార్లు పరిశీలనతో పాటు ఏవీ వాహనాలతో 352 చోట్ల ప్రచారం చేశారు. ప్రతి ఒక్క అమ్మాయి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉండింది. చిన్న చిన్న సమస్యలని ఏదో ఆకతాయిలు ఇట్లాంటి టాపిక్ కూడా మనం మాట్లాడుతుంటాం. అది సినిమాల్లో చాలా బ్యూటిఫై చేసి చూపిస్తుంటారు, అదేదో హీరోయిక్ క్యారెక్టర్ లాగా చూపిస్తుంటారు. కానీ యాక్చువల్లీ చాలా ఇంపాక్ట్ ఒక విమెన్ మనసు పైన అది పడుతుంటుంది. మెంటల్గా, సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ చేసే అంశాలు ఇట్లాంటివన్నీ. సో సొసైటీలో బయటకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, చాలా అన్ని సెక్టర్స్లో విమెన్ ముందుకు వస్తున్నారు. అవకాశాలు కూడా ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో ఉంటున్నాయి. ఒక అమ్మాయి రోడ్ పైకి రావాలంటే, నడవాలంటే ఏదో వాళ్ళ కోసమే ఎవరో ఒక ర్యాగింగ్ చేస్తారని మెంటల్గా, సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటిది కాదు. ఈ సమాజంలో, ఎస్పెషల్లీ తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా కానీ ఒక అమ్మాయి పైన మనం మాట్లాడుతున్నాం, అబ్యూజ్ చేస్తున్నామంటే తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మనం బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఈ సొసైటీలో అట్లాంటివి అలౌ చేయరు అని అండర్స్టాండింగ్ వాళ్ళకి తెప్పించగలగాలి. నగరంలో పండుగలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, సంబరాలను ప్రబుద్ధులు వదలట్లేదు. మహిళలు, యువతులను తాకటం, ఇబ్బందికరంగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్, మొహరం ఇతర ఉత్సవాల్లో మహిళలను వేధించిన 478 మంది ఆకతాయిలను నగర షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. వీరిలో సుమారు 100 మందికి న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. మఫ్టీలోని పోలీసులు బస్టాప్, రైల్వే స్టేషన్లు, మాల్స్ వంటి జనసమర్థం ఉండే ప్రదేశాల్లో నిఘా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన గోల్కొండ, సికింద్రాబాద్, బల్కంపేట, లాల్ దర్వాజా బోనాల జాతరలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 644 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. వీరిలో 552 మంది మేజర్లు కాగా 92 మంది మైనర్లు ఉన్నారు. 5గురికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. బాధితుల్లో అధిక శాతం మంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వారిని గుర్తించకపోవడం గమనార్హం. షీ టీమ్స్లో భాగంగా 2 రకాలుగా పిటిషన్స్ రావడం జరుగుతుంది. ఒకటేమో డైరెక్ట్గా షీ టీమ్స్ ఆఫీస్లో వచ్చి పిటిషన్ చేయడము, లేదా వాట్సాప్లో పిటిషన్ పంపించడము, లేదా డయల్ 100 ద్వారా రెఫర్ అవ్వడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. రెండో రకం వచ్చేసి మా యొక్క షీ టీమ్సే డికాయ్ ఆపరేషన్స్ నిర్వహించి వారు వాడుతున్నటువంటి సీక్రెట్ కెమెరాలతోని ఆ యొక్క చేష్టలని క్యాప్చర్ చేసి వాటిపై రెడ్ హ్యాండెడ్ కేసెస్గా వాటిని పరిగణిస్తూ వాటిపై యాక్షన్ తీసుకోవడం. ఇందులో ముఖ్యంగా 2 రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒకటేమో వార్న్ చేసి, కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా లేదా రిలేటివ్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. అది కాకుండా సెక్షన్ 292 BNS అట్లాగే 70C ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ లో భాగంగా కూడా పెట్టి కేసులను నమోదు చేయడం జరుగుతుంది. చదువుకునే సమయంలో అబ్బాయిలతో పరిచయాలు, స్నేహాలను కొందరు అమ్మాయిలు పెళ్లి తర్వాత వదిలేస్తారు. వీరిలో కొందరు ప్రబుద్ధులు పాత ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతుంటారు. సంసారంలో కలతలు వస్తాయనే ఉద్దేశంతో అధిక శాతం బాధితులు నోరు మెదపటం లేదు. ఇంటా బయట ఎదురయ్యే వేధింపులను మౌనంగా భరించొద్దని, బయటకు చెబితే ఏమవుతుందో అనే భయాన్ని వదిలిపెట్టి కుటుంబ సభ్యులు, పోలీసులతో పంచుకోవాలని మహిళా భద్రతా విభాగం పోలీసులు, ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వేధించే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్నారు. పిటిషన్స్ వచ్చిన వెంటనే అది ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి, డైరెక్ట్గా వస్తున్నాయి, టీమ్స్కి అప్రోచ్ అవుతున్నాయి. వీటిలో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా అమ్మాయితో మాట్లాడటం,
మాట్లాడిన తర్వాత ఎవరైతే అమ్మాయికి ఈ విధంగా హెరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళని పిలిపించడం, ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కౌన్సిలింగ్లో ఒకవేళ అతను వినకపోతే నెక్స్ట్ పెట్టి కేసెస్ వేస్తున్నాం. అది కూడా వినకపోతే నెక్స్ట్ ఎఫ్ఐఆర్స్ కూడా చేయించడం జరుగుతున్నది. వీటిల్లో వచ్చేసి ఫస్ట్ ఆ అమ్మాయికి తక్షణ న్యాయం, ఆ ఫొటోస్ డిలీట్ చేయించడం, ఒక భరోసా ఇవ్వటం చేస్తున్నాము. అప్పటికి వినకపోతే వాళ్ళకి ఇంకా అబ్బాయిలకి సీరియస్గానే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇంకోటి మా సిపి గారు కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి సంబంధించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేపిస్తున్నారు. దాంట్లో ప్రీవియస్ వాటిలో ఎవరైనా అమ్మాయికి ఈవ్ టీచింగ్ కానీ ఎనీ హెరాస్మెంట్ ఉన్నప్పుడు ఆ లేడీకి సంబంధించిన విక్టిమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము రికార్డ్ చేసుకొని రిజిస్టర్లో మెయింటైన్ చేసుకొని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఆ అమ్మాయి మళ్ళీ స్టిల్ అలాంటి హెరాస్మెంట్ ఏమన్నా ఫేస్ చేస్తుందా, లేకపోతే అబ్బాయి హెరాస్ చేస్తున్నాడు అనేది మళ్ళీ మేము ఎవ్రీ 15 డేస్కి ఒక ఉమెన్ పీసీతో ఆఫీసర్తో మాట్లాడించడం, పిఎస్ల నుంచి మాట్లాడించి ఆమెకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని కన్ఫామ్ అయిన తర్వాత దాన్ని పక్కన పెడుతున్నాం. అదర్వైజ్ స్టిల్ ఆమె ఇంకా రిసీవ్ చేసుకుంటుంది అంటే మళ్ళీ పిలిపించడం, బైండ్ ఓవర్ కూడా చేయించడం చేస్తున్నారు. అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడినప్పుడే వేధింపులకు అడ్డుకట్ట వేయగలమని పోలీసులు చెబుతున్నారు. మహిళలు, యువతులకు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురైతే డయల్ 100, 112, ఉమెన్స్ హెల్ప్ లైన్ 118, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, సైబర్ క్రైమ్ 1930 నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. లేదా హైదరాబాద్ షీటీమ్స్ నెంబర్ 94906 16555, సైబరాబాద్ షీటీమ్స్ నెంబర్ 94906 17444, రాచకొండ షీటీమ్స్ నెంబర్ 87126 62311 కి ఫోన్ చేసి ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. మాయగాళ్ల చేతికి వివరాలు చేరకుండా అప్రమత్తతతో వ్యవహరించాలి. మీకు షీటీమ్స్ అండగా ఉంటాయనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కడప జిల్లా జమ్మలమడుగు తాడిపత్రి బైపాస్ రోడ్డులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 గొర్రెలతో పాటు వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి నంద్యాల జిల్లా నల్లవాగుపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వెంకటేష్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరొక గొర్రెల కాపరి నంద్యాల జిల్లా ఆలమూరుకు చెందిన నరసింహులుగా తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం నరసింహులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీతో పాటు డ్రైవర్ పరారైనట్లు స్థానికులు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా లారీని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వడ్రబస్తులు ఉన్నారా? సంజయ్ నగర్ అచ్చా, కొంతమంది ఉండరు ఇక్కడ. మరి ఏదో ప్రాబ్లం ఉంది ఇన్ఛార్జ్ గారు. ఇక్కడ కొద్దిగా వెనకబడే ఉన్నాం. ఇక్కడ కూడా ఎస్పీఆర్ హిల్స్ వాళ్ళు ఉన్నారా? ఎస్పీఆర్ హిల్స్ల వాళ్ళు బాగానే మంది ఉన్నారు. ఎస్పీఆర్ హిల్స్లో మంచిగా ఉంది. దగ్గర దగ్గర మీరు 23-24% ముంగట్టున్నారు. కానీ దీన్ని చెడగొట్టుకోవద్దు. నాకు యాదికున్నది గోపన్న మీ దగ్గర ఆ జాగా కాపాడిండు. అదే కదా మీదే కదా. నేను కూడా వచ్చినాడు క్రిస్మస్ అప్పుడు. దయచేసి నేను కోరుతున్నా, మీకోసం చాలా చేసిండు గోపీనాథ్ అన్న. ఎవరిని చూడనియద్దు. 23 ఉన్నది, 25 కావాలి తప్ప ఒక్కొక్కటి తగ్గద్దు. 23% మీరు ముంగట్టున్నారు. శ్రీరామ్ నగర్ వాళ్ళు ఉన్నారా? శ్రీరామ్ నగర్ మీ దగ్గర కూడా 17% ముంగట్టున్నాం. దగ్గర లగాయించుకొట్టిరు సపరేట్లే. తర్వాత వికలాంగుల కాలనీ ఉందా? వికలాంగుల కాలనీలో పరిస్థితి బాగాలేదు. ये तक मंदी गंदे तक विकलांगुल कॉलोनी में अच्छा नहीं है, हालत अच्छा नहीं है. जर्रा बाकी लोग जो दूसरे बस्ती से है आपको थोड़ा कांसंट्रेशन करना पड़ता विकलांगुल कॉलोनी पे. विकलांगुल कॉलोनी एसपीआर हिल्स इंकोटी ఈడ మళ్ళీ బాగుంది. వికలాంగుల కాలనీ ఎస్పీఆర్ హిల్స్ అని ఒకటి అలాగున్నట్టుంది. అక్కడ మంచిగా ఉంది. ఇక్కడ దగ్గర దగ్గర 35% లీడ్ ఉంది. వినాయక్ నగర్ వాళ్ళు ఉన్నారా? వినాయక్ నగర్లో కూడా 5% లీడ్ ఉంది. కానీ బయట ఆడ ఇంకో దగ్గర 30% ఉంది, మీకు ఆడ 5 ఉంది. మరి పెరగాలి, బాగా పెరగాలి. వడ్డెర బస్తీలు ఉన్నారా? వడ్డెర బస్తీలో సమస్య ఉంది, మనం ఎన్నుకున్నాం. ఇది నేను ఇస్తా. ఆడున్నావు జగన్ భాయ్, సిగ్గుపడుతున్నావు. వడ్డెర బస్తీలో సమస్య ఉంది. ఇప్పుడు మీరు మీకే అందాజ వచ్చింటుంది. ఇప్పుడు ఎక్కడికేంచి అయితే మన కార్యకర్తలు బాగున్నారో ఆడ మంచిగా జోరుగున్నాం. ఇప్పుడు వడ్డెర బస్తీలో జగన్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు వచ్చినట్లు లేరు. ఆడున్నారు మరి లేపుతలేవేందే?
కూర్చో కూర్చో కూర్చో. అచ్చా 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 అదే అందులోనే వస్తుందా? అచ్చా అచ్చా ఎస్పీఆర్ అంటే అదే, అందుకే జోరు మీద ఉందట. నైస్. అయితే క్లియర్ కనబడుతుంది ఏంటంటే ఎక్కడికి అయితే మీరు బాగా వచ్చిరో అక్కడ జోరుగుంది. ఇప్పుడు నేనైతే నాకు తెలియదు కదా మీరు ఎక్కడికి వచ్చిండ్రో, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే తెలుసుకుంటున్నా. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి అంటే ఎక్కడ మన సైన్యం దండిగా ఉందో, ఎక్కడ కొద్దిగా కష్టం అవుతుందో మంచిగా చేస్తుర్రో అక్కడనేమో రిజల్ట్ కనబడుతుంది. ఎక్కడనైతే కొద్దిగా తక్కువ ఉన్నరో అక్కడ కొంత ఇబ్బంది ఉంది. ఎక్కడ కొద్దిగా కష్టం అవుతుందో మంచిగా చేస్తుర్రో అక్కడనేమో రిజల్ట్ కనబడుతుంది. ఎక్కడనైతే కొద్దిగా తక్కువ ఉన్నరో అక్కడ కొంత ఇబ్బంది ఉంది. నేను ఇన్ఛార్జ్ గారు ఇద్దరు ఇన్ఛార్జ్లను కోరుతున్న వినయ్ భాస్కర్ గారిని, రవీందర్రావు గారిని, దయచేసి నాగరాజ్ గారిని, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని, సునీతమ్మను, సోహెల్ భాయ్ని ఇక ఇంచ్ బై ఇంచ్ స్కాన్ చేయాలి మనం. ఎక్స్రే ఇంచ్ బై ఇంచ్ అంటే ఏం చేసిరు మనోళ్ళు? ఇక మొత్తం మీ డివిజన్లా 75 బూతులు ఉన్నాయి. 75 కదా, 75 బూత్స్ ఉన్నాయి. బూత్కి 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి. ఏం చేసిరు అంటే మనోళ్ళు ఆ 1000-1200 ఓట్లు పేర్లతో సహా లిస్టు రాసి వాటిని పంచిండ్రు. ఎట్లా? 100 ఓట్లకు ఒకరి చొప్పున పంచిండ్రు. పంచి ఏంటంటే 15 మంది బూత్కు పెట్టిండ్రు ఇన్ఛార్జీలు. ఇప్పుడు మన పని ఏంది? ఇవాళ 10 తారీఖా 17 తారీఖు దాకా, అంటే వచ్చే వారం ఈ టైం దాకా మీకు టైం ఉన్నది. ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తీసేయించవచ్చు. దొంగ ఓట్లు అంటే ఇవి బయటికి చెప్పేది కాదు, లంగలు కాంగ్రెస్లో చెప్తారు, మనం ఏం చేయమట్లా లంగ పని. దబ్బన ఎక్కడన్నా మనోళ్ళ ఓటు పోతే రాయించాలి. ఎక్కడన్నా మనోళ్ళ ఇళ్లలోకి పోయి చూసుకొని 100 ఓట్లకు ఇంట్లో వీళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. ఎక్కడన్నా ఏమైనా కింద మీద ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అట్లాగే ఎక్కడైనా లేని ఓట్లు వాళ్ళు ఏమైనా లంగా రాయించారు అనుకో, కంపల్సరీ తీసేయించాలి. ఎందుకంటే మీకు ఎరికే మనోడెవడో మందోడెవడో మీకు ఎరికే, మాకు వెళ్ళకపోవచ్చు ఇక్కడ కూర్చుంటే. కానీ మీరు బస్తీలో మీకు ఎవరు మనకి వేస్తారు బరాబర్, ఎవరు వేయరు, మీకు మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుంది. జర్ర మీరు మనసు పెడితే వారం రోజుల లోపలనే 17 తారీఖు లోపలనే సగం యుద్ధం మీరు గెలిచినట్టే. కరెక్ట్గా పనిచేస్తే సగం యుద్ధం ఇప్పుడే గెలిచినట్టు మీరు గట్టిగా మనసు పెడితే. జర ఇదేదో రొటీన్ పని అనుకోకుండ్రి. ఇంటింటికి పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మనోళ్ళకి అలవాటు ఏముంటుందంటే ఇట్లా ఒక పాంప్లెట్ పట్టుకొని ఇట్లా పోకుండా ఇట్లా ఇళ్ళకి వేసి వెళ్ళిపోతారు అంతే. ఇట్లా వేసి ఇళ్ళకి వెళ్ళి ఆడెవరైనా తల పెట్టుకున్నాకో ఆ త్వరలోకి వెళ్ళి కిందికి వెళ్ళి ఇట్లా నూకుతారు, లోపలికి నూకి అవతల పడతారు. ఇక తర్వాత మళ్ళా మనం పట్టించుకోం. ఇక ఎక్కడైనా ముస్లిం ఇల్లు ఉందనుకో, ఉర్దూ పాంప్లెట్ చూసుకొని ఉర్దూ పాంప్లెట్ నూకుతారు, అవతల పడతారు. గట్ల నడవది. ఇప్పుడు మనం ఏంటంటే మనం అధికారంలో లేము. అవతలోడు అన్న రమణన్న చెప్తున్నాడు 17 ఆఖరి డేటు, కానీ 14th నాడే పరిశీలన ఉంది. అంటే మనం ఆదివారం లోపలనే పూర్తి చేసుకోవాలి. మీరు ఎట్లాగో బూత్ కమిటీలు వేసుకున్నారు, సంతోషం. రేమత్ నగర్ వాళ్ళు తయారున్నారు. మీరు వినయ్ భాస్కర్ అన్నతోని, రవీంద్రరావు అన్నతోని నా రిక్వెస్ట్, దయచేసి మీరు కూడా 75 బూతులు పంచుకొని మీ టీంలతోని ఇల్లు తిరిగే ప్రోగ్రాం పెట్టాలి. ఇంటికాడికి పోవాలి, దండం పెట్టాలి, గోపన్నని యాద్ చేయాలి, గోపన్న చేసిన పని యాద్ చేయాలి, పీజీఆర్ సాబ్ చేసిన పని యాద్ చేయాలి. చేసి బరాబర్ ఈసారి మళ్ళొక్కసారి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. సార్ క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక అందరం కూడా కలిసి క్యాండిడేట్తో సహా వస్తాం. దయచేసి మరి మాగంటి గోపీనాథ్ గారి కుటుంబాన్ని కూడా మనం ఆశీర్వాదం ఇవ్వాలి. పాపం వాళ్ళు ఇట్లా మత్తెలా చచ్చిపోయింది ఆయన, పాపం ఆయనకు అండగా నిలబడాలి అని చెప్పి ఆ మాట చెప్తూ ఇంటింటికి పోయి ఓట్లు కూడా చూసుకోవాలి, ఉన్నాయా లేవా, కొత్తగా చేర్పించాల్సిన ఏమైనా ఉంటే కూడా, తీసేయాల్సినవి ఉంటే కూడా 14 తారీఖు లోపలనే ఈ కార్యక్రమం చేసుకుందాం. రావణుడు ఈ పేరు వింటే కొందరికి చెడుదారిలో వెళ్లిన రాక్షసుడు గుర్తొస్తే, మరికొందరికి అసాధారణ తెలివి, శక్తి, సామర్థ్యాలు కలిగిన ఒక గొప్ప రాజు గుర్తుకొస్తాడు. ముల్లోకాలను జయించి యముడితో సహా దిక్పాలకులను బంధించిన దశకంఠుడు గుర్తుకొస్తాడు. ముఖ్యంగా గొప్ప శివభక్తుడన్న విషయం స్మరణకొస్తుంది. అలాంటి రావణుడికి శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో పలుచోట్ల ఆలయాలు ఉన్నాయి. అలాగే ఉత్తర భారతదేశంలోనూ రావణుడికి ఓ ఆలయం ఉంది. రావణుడి భార్య మండోదరి పుట్టింది అక్కడి అనే ప్రచారం ఉంది. రాజస్థాన్లోని జోధ్పూర్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోర్ ప్రాంతం చరిత్ర, పురాణాలతో ముడిపడి ఉంది. పర్యాటకులకు మండోర్ గొప్ప అనుభూతిని ఇవ్వడానికి కారణం అసుర చక్రవర్తి రావణుడిని ఇక్కడ పూజించడమే. రావణుడి భార్య మండోదరి ఇక్కడే పుట్టిందని కథలుగా చెప్పుకుంటారు. అంతేకాదు, మండోదరిని రావణాసురుడు ఇక్కడే పెళ్లి చేసుకుని లంకకు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతుంటారు. రామాయణంలో మండోదరిని రావణుడు అపహరించి తీసుకుపోయినట్లు ఎక్కడా లేదు. కానీ ఇక్కడి వారు చెప్పే కథ కాస్త వేరేగా ఉన్నా ఆసక్తిగానూ ఉంది.
ऐसी मान्यता है कि यहाँ पर मंडोत्री का जन्म हुआ था और जो लंकापति रावण है वो उनका यहाँ ससुराल है और यहाँ मान्यता अब ये किला है जो प्राचीन किला है मंडोत्री के संबंध है कुछ ना कुछ यहाँ पर एक दानव रहा करता था, वो दानव की पुत्री थी तो बहुत सत्यवती थी, इसीलिए मतलब किसी यज्ञ के लिए रावण को ये चाहिए थी, इसीलिए रावण इसको यहाँ से लेके गए थे। यहाँ रावण की पर्टिकुलर पूजा होती है, ये मंडोदरी का ही पीहर है, ये मंडोदरी के नाम से ही जाना जाता है। రావణుడు బ్రాహ్మణుడు అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆయన వారసులు కూడా ఉన్నారని చెబుతున్నారు. జోధ్పూర్లో నివసించే ముద్గల్, దవే బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వారంతా రావణుడి వంశస్థులే అని స్థానికంగా బలంగా నమ్ముతున్నారు. आज भी जोधपुर के मेहरानगढ़ के बैक साइड में चांदपोल, जहाँ पे पुष्करना ब्राह्मण रहते हैं, वो रावण के ही वंशज है, उन्हीं के समाज के है, परिवार के है। पूरे देश में जब भी दशहरा मनाया जाता है, मतलब रावण को जलाया जाता है, उस दिन जोधपुर में शोक रहता है, कारण कि रावण को यहाँ के मतलब वो जवाई होते हैं ना, वो मानते हैं यहाँ रावण को नहीं जलाया जाता है। రావణుడు గొప్ప శివభక్తుడు. అందుకే మండోర్లోని అమర్నాథ్ ఆలయ ప్రాంగణంలోనే లంకాపతి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆయనను దేవుడిగానే ఆరాధిస్తారు. రావణ మందిరానికి చేరువలో మండోదరి విగ్రహము పూజలందుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి రావణ భక్తులు, అభిమానులు ఇక్కడికి తరలివస్తారని ఆలయ పూజారి తెలిపారు. తన విమానంలో అంగారకుడి వంటి గ్రహాలను సందర్శించి వచ్చేవాడని, ఇలాంటి లక్షణాల వల్ల ఆయనను పూజిస్తున్నట్లు తెలిపారు. భారతీయ కథల్లో రావణుడిని ఆయన చేసిన చెడు పనుల వల్ల గుర్తుంచుకుంటారు. దసరా రోజు రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చెప్పుకుంటారు. కానీ జోధ్పూర్లో ఆయన అచంచల భక్తి, అసాధారణ తెలివి, శక్తి సామర్థ్యాలను గౌరవిస్తుంటారు.